బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు శబరిమల అయ్యప్ప ఆలయ కేసు తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. స్వామివారి దర్శనార్థం 10 నుంచి 50 ఏళ్ల బాలికలు మహిళలకు ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తూ గత సెప్టెంబర్ 28న తీర్పు వెలువరించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు, ఆందోళనలు చేపట్టారు హిందూ సంఘాలు, ప్రజలు. సుప్రీం తీర్పును సమీక్షించాలంటూ 48 పిటిషన్లు దాఖలవడంతో విచారణ ప్రారంభించారు. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామంటూ కూడా దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. శబరిమల కేసులో ఇటు ట్రావెన్కోర్ బోర్డు తన వైఖరి మార్చుకున్నట్లుగా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రివ్యూపై తీర్పును రిజర్వ్లో ఉంచింది సుప్రీంకోర్టు. మరోవైపు బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామంటూ దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అంగీకరిస్తామంటూ కూడా ట్రావెన్కోర్ బోర్డు తన వైఖరిని మార్చుకుంది. శబరిమల తీర్పుకు సంబంధించి అటు రిజర్వ్లో పెట్టింది సుప్రీంకోర్టు. అయితే తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టి స్వామివారి దర్శనార్థం 10 నుంచి 50 ఏళ్ల బాలికలు, మహిళలకు ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తూ గత సెప్టెంబర్ 28న తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు, ఆందోళన చేపట్టారు హిందూ సంఘాలు, ప్రజలు. అయితే సుప్రీం తీర్పును సమీక్షించాలంటూ 48 పిటిషన్లు దాఖలవడంతో విచారణ ప్రారంభించారు. మరోవైపు దేవస్థానం బోర్డు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామంటూ స్పష్టం చేసింది. శబరిమల కేసులో వైఖరి మార్చుకుంది ట్రావెన్కోర్ బోర్డు. సో మహిళలందరికీ కూడా ప్రవేశం కల్పిస్తామంటూ కూడా ట్రావెన్కోర్ బోర్డు స్పష్టం చేసింది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శబరిమల అయ్యప్ప ఆలయ కేసు తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. స్వామివారి దర్శనార్థం 10 నుంచి 50 ఏళ్ల బాలికలు, మహిళలకు ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తూ గత సెప్టెంబర్ 28న తీర్పు వెలువరించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు, ఆందోళనలు చేపట్టారు హిందూ సంఘాలు, ప్రజలు. సుప్రీం తీర్పును సమీక్షించాలంటూ 48 పిటిషన్లు దాఖలవడంతో విచారణ ప్రారంభించారు. మరోవైపు శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశాన్ని అంగీకరిస్తామంటూ కూడా ట్రావెన్కోర్ బోర్డు తన వైఖరిని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామంటూ కూడా బోర్డు స్పష్టం చేసింది. పూర్తిగా తన వైఖరి మార్చుకుంది ట్రావెన్కోర్ బోర్డు శబరిమల కేసుకు సంబంధించి. ఇక ఇదే అంశంపై విశ్లేషణ మనకు సురేష్ కొచ్చాటిల్ గారు ఇస్తారు. సురేష్ గారు నమస్తే అండి. రైట్, ఇటు శబరిమల విచారణలో అంటే ఈ కేసుకు సంబంధించిన విచారణలో ఒక కొత్త ట్విస్ట్ కనబడుతోంది. అయితే ట్రావెన్కోర్ బోర్డు అటు మహిళలను తప్పు, ఇది అందరూ తప్పు పట్టారు. ఇది ఓకే, ఏవో మీడియా వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? ఈ ట్రావెన్కోర్ బోర్డు యాక్చువల్లీ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఇదే అఫిడవిట్ ముందు ఇచ్చింది. ఓకే, 3 నెలల క్రితమే ఇదే అఫిడవిట్ కోర్టులో సబ్మిట్ చేసింది. ఈ కమ్యూనిస్ట్ పార్టీ గవర్నమెంట్ వచ్చినప్పుడే ఇదే అఫిడవిట్ పెట్టారు వాళ్ళు. దట్ ఈస్ వీఆర్ ఫార్ ఉమెన్స్ ఎంట్రీ అని అప్పుడే వాళ్ళు పెట్టారు. ఇది కొత్తదేం కాదు, ఏం వైఖరి మార్చుకోలేదు, అదే వైఖరి వాళ్ళది. వాళ్ళు
కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు అగేన్స్ట్ అని చెప్పారు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ గవర్నమెంట్ రాగానే సుప్రీంకోర్టులో కేసు వచ్చినప్పుడు 2016లోనే వాళ్ళు అఫిడవిట్ వేశారు. దట్ వీఆర్ అగైన్ ఫార్ ఉమెన్ ఎంటరింగ్ ద టెంపుల్ అని పెట్టారు. కొత్తదేం లేదండి దీంట్లో. వైఖరేం మార్చుకోలేదు. చాలా తప్పు. మీడియా వాళ్ళకి అసలు ఈ కేసు గురించి అసలు అవగాహన లేదు ఎవరికి. ఏదో రాస్తున్నారు మీడియా వాళ్ళంతా. సో అంటే వాస్తవానికి ఏం జరుగుతుందంటారు అంటే కేసు తీర్పును సమీక్షించాలంటూ ఇటు పిటిషన్స్ దాఖలైనాయి కదా, దాని మీద దాఖలండి. ఇప్పుడు ఏంటంటే రివ్యూ పిటిషన్స్ ని అడ్మిట్ చేయాలన్నా వద్దని చూస్తున్నాం అంటే ఆ రిజర్వ్ కేసు అంతే. దీన్ని బట్టి ఏమంటున్నా ఇంకా ఇది ఉన్న 56 పిటిషన్లు వచ్చినాయి. ఇవాళ 56 పిటిషన్లు మొత్తం జడ్జెస్ కూర్చొని మొత్తం చెక్ చేయాలి. ఈ యాక్చువల్లీ రివ్యూ పిటిషన్స్ ఎప్పుడు ఓపెన్ కోర్టులో వినారండి. ఫస్ట్ టైం మన సుప్రీంకోర్టు హిస్టరీలో రివ్యూ పిటిషన్స్ ఓపెన్ కోర్టులో వినరు. రివ్యూ పిటిషన్స్ ఎప్పుడు జడ్జి చేంబర్ లో వింటారన్నమాట. కానీ ఫస్ట్ టైం వీళ్ళు ఓపెన్ కోర్టులో పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 5 to 6 hours ఆర్గ్యుమెంట్ జరిగింది. పరశరన్ గారు, సాయి దీపక్ గారు వీళ్ళందరూ ఆర్గ్యుమెంట్స్ ప్రజెంట్ చేశారు. దాని తర్వాత వాళ్ళు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు నుంచి ఇంకా కేరళ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా పెట్టారు. దీంట్లో కొత్త అఫిడవిట్ ఏం రాలేదు. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు వాళ్ళు ముందు కూడా ఇదే అఫిడవిట్ ఇచ్చారు. 6 నెలల క్రితం, దానికన్నా 1 సంవత్సరం ముందు కూడా ఇదే రివ్యూ ఇచ్చారు. వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఎందుకంటే వాళ్ళు కమ్యూనిస్ట్ బోర్డు కదా, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళదే వాళ్ళు పాత ఏం చేయట్లేదు. వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీది బోర్డు అనమాట. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అంటే దాంట్లో ఉన్న మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్స్, వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ పార్టీ మెంబర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. సో వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళ గవర్నమెంట్ చెప్తుందే వాళ్ళు చేస్తారు. వాళ్ళు కొత్తది ఏం చేయాలన్నమాట. దీంట్లో కొత్తది ఏం రాలేదు వాళ్ళు. కానీ ఇంకా వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు కేసు గురించి. వాళ్ళు ఏదో రాస్తున్నారు, ఏదో ఫ్లాష్ న్యూస్ పెడుతున్నారు. దీంట్లో ఏం వైఖరి మార్చుకోలేదు, ఉన్న వైఖరి ఉంది ఇప్పుడు కూడా. అంతే. సురేష్ గారు మీరు అన్నట్లు ఆర్గ్యూ చేస్తామంటే చెప్పండి. మీరు అన్నట్టు అంటే మరి ఎందుకు ఈ తప్పుడు వార్త బయటకు వచ్చింది అంటే అసలు ఎటువంటి వర్షన్ రావాల్సింది ఈ వార్త వచ్చింది? వీళ్ళకి అసలు ఈక్వాలిటీ అంటే ఇందిరా జైసింగ్ కేసు ఆర్గ్యూ చేస్తుంది పాయింట్ చెప్పినప్పుడు హిందూ మల్హోత్రా గారు దాన్ని కాంట్రడిక్ట్ చేశారు. అది కూడా మీడియా రిపోర్ట్ చేయట్లేదు. మీరు ఆల్రెడీ ఆర్గ్యూ చేసేసారు కదా, మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నారు. హిందూ మల్హోత్రా గారు క్లియర్ గా చెప్పారు, వాళ్ళ కౌన్సిల్ ఇద్దరికి చెప్పారు, మీరు ఆల్రెడీ అపోజ్ టు ఉమెన్స్ ఎంట్రీ మాకు తెలుసు, అది అయిపోయింది ఫినిషన్ మ్యాటర్ అని చెప్పేశారు అంతే. దీంట్లో కొత్తదేం లేదు. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ఇచ్చిన అఫిడవిట్ పాత అఫిడవిట్. కానీ వాళ్ళు కేరళలో ఏం చెప్పారంటే ఒక నెల ముందు శబరిమల ప్రాబ్లం వచ్చినప్పుడు మేము దీన్ని టైం అడుగుతామని చెప్పారు. ఏంటి ఇంప్లిమెంట్ చేయడానికి మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అక్కడ బాత్రూమ్లు లేవు, అక్కడ సెక్యూరిటీ ఎక్కువ లేవు, మేము ఇంప్లిమెంట్ చేయడానికి మాకు కొంచెం టైం కావాలని కొత్త పిటిషన్ పెడతా అన్నారు. ఆ పిటిషన్ కూడా వాళ్ళు పెట్టలేదు. వాళ్ళు పెట్టారని చెప్పారు కానీ ఆ పిటిషన్ పెట్టలేదు. ఇది జరిగిన మాట అన్నమాట. దీంట్లో కొత్తది ఏం లేదండి. ఇవాళ జరిగిన దాంట్లో ఇవాళ ఆర్గ్యుమెంట్స్ కూడా మీరు చదవండి. మొత్తం లీగల్ ఆర్గ్యుమెంట్ నా ఫేస్బుక్ లో నేను వేశాను. ఆల్రెడీ జస్టిస్ హిందూ మల్హోత్రా ద్వివేది గారు చెప్పారు, వాళ్ళ అడ్వకేట్ చెప్పారు, యూ ఆల్రెడీ ఆర్గ్యూడ్ అగేన్స్ట్ ఉమెన్స్ ఎంట్రీ బేస్డ్ ఆన్ దట్ ద బోర్డ్ హస్ డిసైడ్ టు రెస్పెక్ట్ ది జడ్జ్మెంట్ అని. అంతే. దట్ నథింగ్ న్యూ ఇన్ దట్. సో అంటే సురేష్ గారు యాజ్ పర్ టుడే సో మరి ఇటు ట్రావెన్కోర్ బోర్డు వర్షన్ ఏ విధంగా ఉందంటారు ఇప్పటికీ కూడా? ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు కమ్యూనిస్ట్ వాళ్ళ పార్టీ వాళ్ళ బోర్డు అండి అది. దాంట్లో వాళ్ళు గవర్నమెంట్ ఏం చెప్తే అదే వింటారు. వాళ్ళకి ఇంకా చాయిస్ లేదు. దాంట్లో కూర్చున్న 100% కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు మొత్తం అందరూ. వాళ్ళు గవర్నమెంట్ కేరళ గవర్నమెంట్ ఏం చెప్తే అదే వింటారు. వాళ్ళు ఫుల్ స్టాప్ కామా కూడా చేయకుండా వింటారు వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. రైట్, ఇక ఇదే అంశంపై మాట్లాడడానికి పద్మా పిళ్ళయ్య గారు మనతో పాటు ఫోన్ లైన్లో ఉన్నారు. పద్మా గారు నమస్తే అండి. నమస్తేనండి. రైట్, ఇప్పటివరకు సురేష్ గారితో కూడా మాట్లాడాము. అయితే ట్రావెన్కోర్ బోర్డు మహిళల ప్రవేశానికి అంగీకరించింది అంటూ వచ్చిన వార్త తప్పుడు వార్త అని అంటున్నారు. యాజ్ ఇట్ ఈజ్ అసలు ఏం మారలేదు, ఇప్పటివరకు కూడా ఎలాగైతే ఉందో అలాగే నడుస్తోంది. రివ్యూ పిటిషన్స్కి సంబంధించి మాత్రం అటు సుప్రీంకోర్టు టేకప్ చేస్తుందన్నట్లుగా చెప్తూ ఉన్నారు. సో మీరేమంటున్నారు? దేవస్వం బోర్డు ఇప్పుడు కోర్టులో ఏం సబ్మిషన్ ఇచ్చారంటే జెండర్ ఈక్వాలిటీ కోసం అక్కడ లేడీస్ ఎంటర్ అయితే మాకు అభ్యంతరం లేదు, ముందున్న సెప్టెంబర్ 28 ఉన్న జడ్జ్మెంట్ మేము అంగీకరిస్తాము అన్నట్టు ఒక ఇది ఇచ్చిందట దేవస్వం బోర్డు. సో ఇంతవరకు సెప్టెంబర్ 28 వరకు కాన్స్టిట్యూషన్ హియరింగ్ నడిచినప్పుడు వరకు దేవస్వం బోర్డు ఏమన్నదంటే మన రిలీజియస్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, మన ఆచారాలు అవన్నీ సంరక్షించాలి, దానికి ఏం ఇది జరగకూడదు అని వాళ్ళు సబ్మిట్ చేసేది ఇప్పుడు కొద్దిగా ఉల్టాగా మారింది. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ని మేము యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పడం వల్ల రిలీజియస్ రిచువల్స్ కి కొద్దిగా బాధ కలిగినట్టు అవుతుంది. కానీ మా విషయం ఏంటంటే ఇప్పుడు లెఫ్ట్ గవర్నమెంట్ వాడి స్టాండ్ ఏందని కరెక్ట్ గా
మనకి లాస్ట్ 135 days నుంచి అర్థమైంది. వాళ్ళు హిందూ టెంపుల్స్ ని ఒక టూరిస్ట్ అట్రాక్షన్, పబ్లిక్ ప్లేస్ లాగా ట్రీట్ చేసుకొని దానికి వాళ్ళ అడ్వాంటేజ్ కోసం ఏమన్నా దాంట్లో మార్పులు వస్తే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళ కింద ఉన్న దేవస్వం బోర్డ్ ని కూడా వాళ్ళు కంప్లీట్ పూర్తిగా కంట్రోల్ చేసి వాళ్ళ పొలిటికల్ అజెండా కోసం యూజ్ చేస్తున్నారు అనేది మనకు అందరికీ క్లియర్ అయిపోయింది. మనం ఇప్పుడు ఏం చూస్తున్నామంటే 65 రివ్యూ పెటిషన్స్ వెళ్ళినాయి. దాంట్లో సీనియర్ అడ్వకేట్స్ ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ అన్ని టెక్నికల్ గా, జ్యుడిషియల్ గా ఈ September 28th వచ్చిన జడ్జ్మెంట్ లో ఏమేమి ఫ్లాస్ ఉన్నాయి, అది ఎట్లా కరెక్ట్ చేయాలి అన్నట్టు ఆ ఆర్గ్యుమెంట్ వాళ్ళు 65 రివ్యూ పెటిషనర్స్, ఇది రికార్డ్ అనుకుంటా ఇండియాలో ఇన్ని రివ్యూ పెటిషనర్స్ రావడం. సో ఆ ఆర్గ్యుమెంట్స్ అన్ని రాసి ఇచ్చి 7 days అది కన్సిడర్ చేసి 7 days లోపల ఒక జడ్జ్మెంట్ ఇస్తాము అని వీళ్ళు చెప్పినప్పుడు దాని మీదనే మన కాన్సన్ట్రేషన్ అంతా. ఈ దేవస్వము కేరళ గవర్నమెంట్ అనేది మొత్తం ఈ విషయంలో కంప్లీట్ హిందువులకి ఆపోజిట్ గా వెళ్లే వాళ్ళని మనకి లాస్ట్ 135 days లోనే కంప్లీట్ క్లియర్ అయింది. దానివల్ల మనకి ఇంకా ఏం ఆశ్చర్యం లేదు, వాళ్ళు చెప్పడంలో మనకి షాక్ లేదు, ఏమి లేదు. ఓకే, సో అంటే కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇటు రివ్యూ పిటిషన్ సంబంధించి విచారణ ఈరోజు స్టార్ట్ అయింది అంటున్నారు. సో దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ కొనసాగుతున్నాయండి కోర్టులో? రివ్యూ పెటిషన్ యాక్సెప్ట్ చేయాలా వద్దా అనే ఆర్బిట్రేషన్ ఈ రోజు అయ్యింది. 65 members రివ్యూ పెటిషన్ సబ్మిట్, టోటల్ రివ్యూ రిట్ అన్ని కలిపి 65 members దాంట్లో జాయిన్ అయ్యారు. దాంట్లో 2 ఉన్నారు, కేరళ గవర్నమెంట్ రెస్పాండెంట్ ఉన్నారు. ఇంకొక రెస్పాండెంట్ అంటే 2 అమ్మాయిలు January 1st కి రాత్రి అక్కడ పైకెక్కారు వచ్చారు అని, బిందు, కనకదుర్గ అని 2 అమ్మాయిలు. వాళ్ళని రిప్రజెంట్ చేసుకొని ఇందిరా జయసింగ్ ఒక రెస్పాండెంట్ గా, 2 రెస్పాండెంట్లు 65 రివ్యూ పెటిషనర్స్ ఉన్నారు. ఆ పెటిషనర్స్ అందరిది ఆర్గ్యుమెంట్స్ ఈ రోజు అయిపోయినాయి. ఆ పెటిషనర్స్ ఆర్గ్యుమెంట్స్ ఇంకా రిటర్న్ గా సబ్మిట్ చేయాలి వాళ్ళకి, అంటే దానికి సమ్మరీగా రిటర్న్ గా సబ్మిట్ చేయాలి కోర్ట్ కి. అది చూసిన తర్వాత 7 days లోపల రివ్యూ పెటిషన్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే జడ్జ్మెంట్ వాళ్ళు ఇస్తారు. అంటే పద్మ గారు, ఇక్కడ అంటే ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు యూటర్న్ తీసుకుంది, అన్ని వయసుల మహిళలు ఆలయంలోకి వెళ్ళొచ్చు అంటూ కూడా బోర్డు సుప్రీం కోర్టు ముందు కూడా తెలిపినట్లుగా ఇక్కడ అప్డేట్స్ అందుతున్నాయి. సో అందులో ఎంతవరకు వాస్తవం ఉందనుకోవచ్చు? అందులో వాస్తవం ఉందండి, ఎందుకంటే వాళ్ళు అదే ఇప్పుడు చెప్పారు. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ స్టాండ్ కి తగినట్టు వాళ్ళు వెళ్ళారు. ఇంతవరకు ఎట్లా అంటే గవర్నమెంట్ అఫిడవిట్స్ మారుస్తూ ఉన్నప్పుడు దేవస్వం బోర్డు అఫిడవిట్స్ కన్సిస్టెంట్ గా ఉన్నాయి. అది ఏ పొలిటిక్స్ మారినప్పుడు కూడా అది చేంజ్ అవ్వకుండా అట్లనే ఉంటుంది. కానీ ఈసారి ఎట్లా అంటే గవర్నమెంట్ స్టాండ్ ప్రకారం దేవస్వం బోర్డు కూడా స్టాండ్ మార్చింది. అది హైలైట్ ఈ రోజు. కానీ ఆ స్టాండ్ అట్లా మారుస్తారు అనేది అందరికీ తెలుసు. మన వ్యవహారం ఇప్పుడు లాస్ట్ 135 days లో చూస్తే దేవస్వం బోర్డు కూడా ఇక్కడ శబరిమల ఆచారం మీద దాడి చేయాలనే మొత్తం అటెంప్ట్ చేసింది. అట్లా ఉన్నప్పుడు మనకి ఇది పెద్ద సర్ప్రైజ్ ఏం లేదు వాళ్ళు అట్లా చెప్పడం. అది కోర్ట్స్ అవి నోటీస్ చేస్తారని ఒక ఆశ ఉంది మాకు, ఒక ప్రతీక్ష ఒకటి ఉంది. ఈ అఫిడవిట్స్ కాన్స్టెంట్ గా చేంజ్ చేసుకోవడం ఒక కేరళ గవర్నమెంట్ కి ఎట్లా అలవాటు అయ్యిందో అట్లే ఇప్పుడు దేవస్వం బోర్డు కూడా తయారవుతుంది. వాళ్ళ మాటలు, వాళ్ళ వర్డ్స్ మీద నమ్మకం పెట్టే అవసరం లేదు అన్నట్టు ఒక ఫీలింగ్ కోర్ట్స్ కి రావాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ పద్మ గారు ఫర్ ద రెస్పాన్స్. థ్యాంక్ యూ. శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు యూటర్న్ తీసుకుంది. అన్ని వయసుల మహిళలు ఆలయంలోకి వెళ్లవచ్చు అని బోర్డు సుప్రీం ముందు తెలిపింది. బోర్డు ఏదైనా నిర్ణయాన్ని మార్చుకున్నదా అని జస్టిస్ ఇందు మల్హోత్రా అడిగారు. దానికి బోర్డు కౌన్సిల్ రాకేష్ ద్వివేది సమాధానమిచ్చారు. మహిళల ప్రవేశంపై సుప్రీం తీర్పును గౌరవిస్తామని, ఈ విషయమై పిటిషన్ వేశామని, మహిళల ప్రవేశంపై తమ నిర్ణయాన్ని మార్చుకున్నామని బోర్డు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. కానీ శబరిమల ఆలయ ప్రధాన పూజారి మాత్రం బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఇటీవల 2 మహిళలు అయ్యప్పను దర్శించుకున్న తర్వాత ఆలయాన్ని మూసివేసి శుద్ధి చేశారు. అన్ని వయసుల మహిళలు అయ్యప్పను దర్శించుకోవచ్చు అని గత ఏడాది సుప్రీం తీర్పు ఇచ్చిన తర్వాత కేరళలో ఆందోళనలు చోటు చేసుకున్నాయి.
సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా మొత్తం 65 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇటీవల కనకదుర్గ, బిందు అనే ఇద్దరు మహిళలు అయ్యప్పను దర్శించుకున్నారు. జీవ వైవిధ్య కారణాల వల్ల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకోలేమని ఇవాళ ట్రావెన్కోర్ బోర్డు కోర్టు ముందు వెల్లడించింది. సమానత్వం అనేది రాజ్యాంగ నియమం అని పేర్కొన్నారు. అయితే ఇవాల్టి పిటిషన్లపై తీర్పును రిజర్వ్లో ఉంచుతున్నట్లు కోర్టు పేర్కొంది.